హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు పాతాళాన్ని పలకరిస్తున్నాయా, మార్కెట్ డైరెక్షన్ ఎటు, గ్లోబల్ రేషన్ పొంచి ఉందా, గ్లోబల్ రేషన్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే గ్లోబల్ రేషన్ రాబోతుందా, చార్ట్ ఏం చెప్తుంది, నా పర్సనల్ వ్యూ ఏంటనేది వివరిస్తాను. అట్లాగే నెక్స్ట్ వీక్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి, Q1 ఎర్నింగ్స్ వచ్చినాయి, అవి ఎలా ఉన్నాయి ఆ విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ ఫాల్ ఫర్దర్గా ఎంతవరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ ఏం జరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది, నా వ్యూ ఏంటనేది బ్రీఫ్గా ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా గ్లోబల్ రేషన్ అంటే ఏంటి, గ్లోబల్ రేషన్ రాబోతుందా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసే ముందు ఈరోజు మన ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మార్కెట్ గ్యాప్అప్లో ఓపెన్ అయినప్పుడు ఇమీడియట్గా బై చేయొద్దు అని చెప్పి మనం చాలా వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. హయ్యర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది అని అంటే అక్కడ సెల్లర్ కూడా అవైలబుల్ అని అర్థం అనమాట. ఓపెన్ అయిన తర్వాత సెల్లర్ డామినేట్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అలాగే సెల్లర్ డామినేట్ చేయటం మనకి ఫాల్ డౌన్ అనేది చూసాం. అయితే మనం ఇచ్చిన ట్రేడ్ ఏదైతే ఉందో 14,380, గ్యాప్అప్లో ఓపెన్ అయింది అని అంటే ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి అని అర్థం. నా లాజిక్ ప్రకారం ఏంటంటే నేను 14,380 స్పాటు 390 స్పాట్ని బేస్ చేసుకొని బై కాల్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ పైనుంచి వచ్చిన సెల్ ఆఫ్ కాసేపు మనం నిలబడగలిగింది మనం ఇచ్చిన రేంజ్లో. అయితే ఏంటంటే అక్కడున్న ఆర్డర్లు క్లియర్ అయిపోవటం, స్టాప్ లాస్ హిట్ అవ్వటం, దగ్గరగా 6,000 లాస్ రావటం ఒక లాట్లో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే చూడండి, మనం ఈ మధ్యన అంటే రీసెంట్గా మనం చేసిన ట్రేడ్స్ ఇంట్రాడేస్తో సహా మనం చూసుకుంటే దగ్గరగా 6 to 7 ట్రేడ్స్ చేసాము. లాస్ట్ 1 month అట్లా. చూడండి ఫ్రెండ్స్, మనం రీసెంట్గా చేసిన ట్రేడ్స్ చూస్తే కనుక 6 to 7 ట్రేడ్స్ మనం రీసెంట్గా ఇవ్వటం తెలిసిందే. అయితే 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఈరోజు ట్రేడ్ అంటాను. అయితే ఏంటంటే ఇచ్చిన కాల్ మాత్రం ఏంటంటే లాజిక్ ప్రకారమే ఇవ్వడం అనేది జరిగింది, అబ్జర్వేషన్ బేస్ చేసుకొని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఏంటంటే మనకి 6,000 లాస్ అనేది వచ్చిందనమాట. మనకి ఓవరాల్గా రీసెంట్ ట్రేడ్స్ వల్ల ఏంటంటే దగ్గరగా మనకి 60 to 65,000 దాకా ప్రాఫిట్ వచ్చి ఉండాలి. మనకి లాస్లను తీసేస్తే కనుక ఈ 6,000, అలాగే మనకి లాస్ట్ కాల్స్లో వచ్చిన ఒక 4-5,000 లాసు, ఓవరాల్గా ఏంటంటే 10,000 లాస్ తీసుకున్న 45,000 నుంచి 50,000 ప్రాఫిట్లో ఉండాలి ప్రతి ట్రేడు మనం ఇచ్చినవి తీసుకుంటే. అయితే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అని అంటే మనకి 1 or 2 days చూసి బాగుంది అనుకొని వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకుంటారు. అలాగే ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి తీసుకోవాలనిపించినప్పుడు తీసుకుంటారు. అయితే ఏంటంటే ఇవంతా కూడా నా వ్యక్తిగతమైన ట్రేడ్స్ అని మీకు చెప్పడం మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నా వ్యూస్, మన వ్యూస్ ఏంటంటే మనకు పనిచేస్తాయి. ఎందుకంటే కంటిన్యూగా మన ట్రేడ్సే మనం తీసుకుంటాం. ఇప్పుడు నా ట్రేడ్స్ నేను తీసుకుంటాను. అట్లాగే ఏంటంటే మనం గతంలో చాలాసార్లు చెప్పాం, ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన రిటర్న్స్ ఏది ఇవ్వదు. అలాగే సెకండ్ ప్రియారిటీ స్వింగ్ ట్రేడ్స్. అయితే ఇంట్రాడే లెవెల్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను అవైలబిలిటీలో ఉండి, అలాగే ఏంటంటే ఎక్కువ మంది అడుగుతున్నారు, అలాగే లాస్ అవ్వకుండా కొంత ప్రొటెక్ట్ చేస్తుంది మన లెవెల్స్. అన్నెసరీ ట్రేడ్ చేయడం కన్నా ఈ లెవెల్స్ ద్వారా ట్రేడ్ చేయడం అనేది బెటర్ అనే ఒపీనియన్తో ఇస్తున్నాను. మీరు ఇవ్వమని కంటిన్యూ చేయమంటే ఇస్తాను, లేకపోతే అవి ఇవ్వకుండా ఉంటే కనుక ఇంకా హాయిగా ఉంటుంది అనమాట. మనం 24 hours అంటే మనం మార్కెట్ని వాచ్ చేయాల్సిన అవసరం లేదు మార్కెట్ రన్నింగ్ టైంలో. అది ఫ్రెండ్స్ నా వ్యూ అనేది. ఓవరాల్గా ఏంటంటే మన లాస్ని కూడా ఒకేలాగా యాక్సెప్ట్ చేయగలగాలి. ప్రాఫిట్ని ఎలా తీసుకుంటున్నామో లాస్ని కూడా తీసుకోవాలి. నిన్న 10,000 వచ్చింది కదా, ఈ 6,000 లాస్. ఓకే. ఇంట్రాడేలో కంటిన్యూగా ప్రాఫిట్లు రావడం అనేది జరగదు. ఇంట్రాడేలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, స్వింగ్ ట్రేడ్స్లో కానీ కంటిన్యూగా ప్రాఫిట్లు రావడం అనేది జరగవు. అలాగే ఇంట్రాడేలో ఏంటంటే ఛాన్సెస్ ఆర్ హై, లూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ఇంట్రాడే ఎంకరేజ్ చేయను. చేస్తాం కంపల్సరీ, మేము అలవాటు పడిపోయాం, మేము మానలేము అనుకునే వాళ్ళకి ఈ లెవెల్స్ కొంచెం బెటర్గా ఉంటాయని చేయడం అనమాట. చూడండి ఫ్రెండ్స్, గ్లోబల్ రేషన్ రాబోతుందా అని అంటే చూడండి, దాన్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టమైన విషయం. జనరల్గా ఏంటంటే గ్లోబల్ రేషన్ ఎలా అంచనా వేస్తారంటే కంట్రీ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఎలా ఉంది, అలాగే IIP డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా ఎలా ఉంది, అది తగ్గిపోతుందా, అలాగే WPI ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ ఎలా, కంట్రీ యొక్క GDP ఎలా ఉంది, ఓవరాల్ ఎకానమీ ఎలా ఉంది. ఇలా ఏంటంటే వేరియస్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి గ్లోబల్ రేషన్ రాబోతుందని ఊహిస్తారు. అలా ప్రతిసారి ఊహించడం చాలా కష్టమైన విషయం. గ్లోబల్ రేషన్ని ఊహించిన వాళ్ళు కూడా
సో ప్రతిసారి గ్లోబల్ రిసెషన్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేకపోయారు. సో ఒకసారి చేసినప్పుడు ఆ నెక్స్ట్ టైం ఫెయిల్ అయ్యారు. కాబట్టి దాన్ని ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో కానీ చార్ట్ ఏం చెప్తుంది, అలాగే మనకున్న డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఏంటంటే మనకి ఆ కమింగ్ డేస్లో అంటే నియర్ బై ఫ్యూచర్ ఏంటంటే ఎకానమీ బాగోదు. అలాగే ఏంటంటే గ్లోబల్ రిసెషన్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్స్ పడిపోవు. స్టాక్ మార్కెట్స్ ఏంటంటే గ్లోబల్ రిసెషన్ రాకముందే ఇవి ముందుగా రియాక్ట్ అవుతాయి. సో అలాగే గ్లోబల్ రిసెషన్ వచ్చిన తర్వాత రికవరీ వస్తుంది కదా, ఆ రికవరీ రాకముందే మన స్టాక్ మార్కెట్లో రికవరీ వస్తుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక ముందు అంటే ఒక స్టెప్ అనేది ముందు ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో నా అంచనా ప్రకారం సో మనం కనుక చూస్తే కనుక ఇక్కడ చార్ట్లో ఏంటంటే సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది. సో మంత్లీ సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది. అది కంటిన్యూ అవుతుందా లేదా అని అంటే కంటిన్యూ అయ్యేటట్లే కనిపిస్తుంది. మనకి వీక్లీ చార్ట్ చూస్తే కూడా మనకి క్యాండిల్స్ ఫిల్ అవ్వట్లేదు. అంటే సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా బై చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సాహసం చేయట్లేదు. కాబట్టి ఈ లెవెల్లో నిలబడే అవకాశాలు తక్కువగా కనిపిస్తాయి. సో నేనేమనుకుంటున్నానంటే సూన్ మన మార్కెట్ త్వరలోనే సో లోయర్ లెవెల్స్కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లోయర్ లెవెల్ అంటే సో మనకి ఇక్కడ నుంచి సో ఒక మనకి 1 to 2 months మార్కెట్స్ మనకి బాగుండే అవకాశాలు లేవు. సో స్పీడ్గా పడట్లేదు కాబట్టి మేబీ 1 monthలో కానీ 2 monthsలో కానీ లేకపోతే 3 months పట్టచ్చు. ఓవరాల్గా ఏంటంటే స్లోగా ఏంటంటే సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నేనేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే 12,200 ఆ లెవెల్కి 12,300 లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇమీడియట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే సో ఈ ఫాల్ కంటిన్యూ అయితే 13,466 13,125 లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి సార్, గ్లోబల్ రిసెషన్ వచ్చి నిజంగానే అంటే గ్లోబల్ రిసెషన్ రాకముందే స్టాక్ మార్కెట్ ప్రెడిక్ట్ చేయగలదు. సో ప్రెడిక్ట్ చేసి కనుక ఫాల్ వస్తే సో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నా వ్యక్తిగతమైన అభిప్రాయం అనమాట. సో రావచ్చు, రాకపోవచ్చు. నా వ్యూ ప్రకారం సో నేను చెప్తుంది ఏంటంటే సో త్వరలో మార్కెట్స్ అంటే 1 month కానీ 2 months కానీ 3 months కానీ అంటే సో కమింగ్ మనకి 1.5 months to 3 months మార్కెట్లో స్లోగా సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నేనేమనుకుంటున్నానంటే 12,200 12,300 సో ఈ లెవెల్కి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ లెవెల్కి పక్కాగా వస్తుందంటే అది మనం జడ్జ్ చేయలేము. సో నాకున్న వ్యూ ప్రకారం ఏంటంటే అక్కడ చాలా మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ లెవెల్కి వస్తే. సో మరి కానీ ఖచ్చితంగా ఆ లెవెల్కి వస్తుందా అంటే చెప్పలేకపోతున్నాం కదా. అందువల్ల ఏంటంటే సో డిఫరెంట్ లెవెల్స్లో మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకుంటా సో మనం సిస్టమేటిక్గా వెళ్ళడం అనేది మంచిదని చెప్తాను. ఏదైనా కానీ ఈ ఫాల్ కంటిన్యూ అయితే నియర్ బై 13,466 13,125 ఈ లెవెల్ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ లెవెల్స్కి వస్తుందా లేదా అని అంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తుంటే మనకి కొంచెం మంచి క్లారిటీ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైతే 30,700 అరౌండ్ సో అలాగే 29,664 అరౌండ్ ఈ లెవెల్లో బ్యాంక్స్ బై చేస్తున్నారని అనుకున్నాం. ఆ లెవెల్ నుంచి బౌన్స్ వచ్చింది. సో అయితే ఆ లెవెల్లో బై ఆర్డర్స్ ఉండటం వల్ల బౌన్స్ వచ్చింది. సో కానీ అదే లెవెల్కి మళ్ళీ హిట్ అవ్వటం, మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అవ్వటం చూసాం. సో చూసారు కదా, నిన్న క్యాండిల్ కూడా అక్కడ నుంచే బౌన్స్ వచ్చింది. అయితే సో మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో మూడోసారి టచ్ అయింది. అలా కంటిన్యూగా టచ్ అవుతుందంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇది సపోర్ట్ లైన్ అని కాదు. సో ఇక్కడ ఉన్న ఆర్డర్లన్నీ క్లియర్ అయిపోతాయని అర్థం. సో దిస్ ఈజ్ నాట్ కాన్సెప్ట్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఆర్డర్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి అంటే జోన్ వీక్ అయిపోతుంది. జోన్ వీక్ అయిపోతుందంటే సో ఈ ఆర్డర్లు క్లియర్ అయిపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో చాలా దూరంలో ఉంది. సో కాబట్టి గ్లోబల్ రిసెషన్ పొంచి ఉంది అనే విషయం సో నా వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్, మరి మన ఇన్వెస్ట్మెంట్స్ అంటే రీసెంట్గా మనం ఫాల్లో ఇన్వెస్ట్ చేశాం కదా, దగ్గరగా మనకి మైన్యూట్ లాస్తో ఉంది. సో మరి ఆ పొజిషన్స్ని ఉంచాలా లేదా వాటిని కొంచెం కట్ చేసుకుందామా? సో మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం, సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, దానికి సంబంధించిన డిస్కషన్ నేను సో మనం లైవ్లో మాట్లాడతాను. సో ఎవరైతే మన ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఉన్నారో ఏంజెల్, అబ్స్ట్రాక్స్, జెరోదా ఇట్లా మన డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా వాడి ఉన్నారో సో వాళ్ళకి చెప్పడం బాధ్యత కాబట్టి నా వ్యూ ప్రజెంట్ చేస్తాను. దాని తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. సో లాస్ట్ ఇయర్ కూడా మనం మార్చ్ నుంచి జూన్ దాకా ఇన్వెస్ట్ చేసాం, జూన్ జూలై దాకా. చూడండి సార్, నెస్ట్లీకి సంబంధించిన అనాలిసిస్ చూద్దాం. సో చూడండి, మనకి ప్రీవియస్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే దాన్ని ఇయర్ అనేది కంపారిజన్ అంటారు కదా. సో రెవెన్యూ పెరిగింది, రెవెన్యూ పెరగడం మంచి విషయం కదా. అలాగే నెట్ ప్రాఫిట్ పెరిగింది, సో మంచి విషయం. అలాగే ఎబిటా పెరిగింది, సో మార్జిన్ పెరిగింది, సో మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. అయితే మనం
సో ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ స్టాక్ని కూడా కన్సిడర్ చేద్దాం. సో లెవెల్స్కి మ్యాచ్ అయితే సో మనం మల్టిపుల్ స్టాక్స్ని పెట్టుకుంటాం కదా ప్రతి సెక్టార్లో. ఏ స్టాకు మన లెవెల్స్ని టచ్ అవుతుందో వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటా వెళదాం అనమాట. సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన లెవెల్స్ని కూడా నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనం ఇవాళ లాస్ అయిన ట్రేడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెస్ట్లీ గురించి డిస్కస్ చేసాం. గ్లోబల్ రిషన్ పొంచి ఉంది, సో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి సో ఓవర్ వ్యూ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా సో కాల్స్ ఇవ్వడం మీరు చూశారు కదా. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అట్లాగే సో మనకి ఏంజల్ గ్రూప్ వాళ్ళకి మన ద్వారా ఏంజల్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి సో రేపు నైట్ ప్లాన్ చేస్తాను. సో అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. అట్లాగే సో రిమైనింగ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా నేను ప్లాన్ చేస్తాను, మీకు చెప్తాను, అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనతో పాటు ట్రేడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏంజల్ ఉంది, అబ్స్టాక్స్ ఉంది, జెరోదా ఉంది, అలాగే ఎల్ఐస్ బ్లూ ఉంది, ప్రాఫిట్ మార్ట్ ఉంది. దేని ద్వారా సరైన అకౌంట్ క్రియేట్ చేసి ఈ నెంబర్కి సో వాట్సాప్ చేయండి. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మరో వీడియోలో మరోసారి కలుద్దాం. గుడ్ డే.